అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తామనుకుంటున్నాను. ఎందుకంటే టోటల్ 96 డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అలాట్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. దాంట్లో వచ్చేసి 4 కోట్ల రూపాయలు ఓన్లీ నంద్యాల జిల్లాకే అలాట్ చేశారు. అట్లనే దాదాపు 1734 కొత్త పోస్టులు వస్తున్నాయి. దానికోసం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అందరూ ఎవరు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దానికోసం ఎవరు రాస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది పర్టికులర్ ఏమంటే ఇది ప్యూర్లీ మెరిట్ బేసిస్ అండి. దీంట్లో ఏమంటే ఎవరు మంచిగా రాస్తారో, ఎవరు మంచిగా మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళనే అప్లికబుల్ అండి. ఎవరన్నా ఏమంటే ఫరూక్ గారి ఫోటో చూపించుకొని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో చూపించుకొని మేము జాబ్ ఇప్పిస్తామంటే ఎవరు నమ్మకండి. ఇది అంతా టోటల్లీ ప్యూర్లీ బేసిస్. ఎవరిని ఇది చేయకండి. ఎందుకంటే ఇట్లా చాలామంది ఇది చేస్తారు, మాతో ఫోటోలు దిగి ఇది ఫరూక్ సార్ తెలుసు, వీళ్ళు తెలుసు అండి. ఇదన్నీ నమ్మకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ పత్రికల యొక్క కార్యాలయాల మీద, అలాగే మీడియా కార్యాలయాల మీద ఈ వైసీపీ నాయకులు ఏదైతే దౌర్జన్యం చేస్తా ఉన్నారో, ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారో, వీటన్నింటిని ముందుగా మేము ఖండిస్తాము. ఈరోజు ప్రజా సమస్యలు ఏవైనా ప్రజల్లోకి తీసుకొని రావాలన్నా, ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలన్నా, ప్రతిపక్షం యొక్క నిర్లక్ష్యాన్ని చూపించాలన్నా ముందుగా పత్రికలు, ఈ మీడియా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. వీళ్లకు గత ప్రభుత్వంలో వైసీపీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ను అందరూ ముద్దుగా చూసుకుంటారు, లేకుంటే ఇంకా మిగతా పత్రికలను చాలా ముద్దుగా చూసుకుంటారు. కానీ ఈరోజు ఏదైతే మీరు చేస్తున్నారో తప్పులను, ఈరోజు ప్రపంచంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని ప్రపంచ పటంలో చూపించాలని చెప్పేసి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో చేస్తున్నటువంటి కృషిని ఈ వైసీపీ నాయకులు జీర్ణించలేకపోతా ఉన్నారు. అలాగే ఈరోజు అసెంబ్లీలు అయితేనేమి, పార్లమెంట్ ఉభయ సభలు అయితేనేమి, ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ముందుకు పోవాలని చెప్పేసి ఆ రాజధానికి ఒక రికగ్నైజేషన్ కోసం ఈరోజు అందరూ కలిసికట్టుగా ఆమోద ముద్ర వేసే రాజముద్ర కూడా ఈరోజు లభించింది. అటువంటి తరుణంలో ఈ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధాని అమరావతి ఏ రోజైతే ప్రకటించినారో అప్పటి నుంచి కూడా ఆయన జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఏదో మావిగన్ అంట. ఏంది మావిగన్? రేపు పొద్దున జగన్ గారు అని పేరు పెట్టుకోను కానీ ఈ పేరు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల నుంచి 35,000 ఎకరాలు సేకరించినప్పుడు రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఏమన్నారు? ఈ రోజు జరగబోయే ఈ రాజధానికి, ఈ రోజు ఈ సమావేశంలో ఈ రాజధానికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పేసి అమరావతికి మద్దతుగా మాట్లాడారు మొదటిసారి. తను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదని చెప్పేసి 3 రాజధానుల పరిపాలన కావాలి, రాష్ట్రంలో 3 దిక్కుల అభివృద్ధి చెందాలి అని చెప్పి
ఒక కొత్త నాటకం తెరదీశాం. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త పదం పెట్టాడు. ఏంటి? మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం, వైజాగ్ రాజధానిగా చేద్దామని చెప్పేసి తన యొక్క కార్యకలాపాలు, అంటే అవి మనం మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ వైజాగ్ను అడ్డం పెట్టుకొని, పోర్టులను అడ్డం పెట్టుకొని అనేక అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేదానికి, ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి అదొక స్థావరాన్ని అక్కడ ఎంచుకొని అక్కడ రావాలని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే ఇంకా జరిగిపోయిన రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి, అంతకంటే ముందు ఒక ప్రతిపక్ష నేతగా పనిచేసి, ఈరోజు 11 సీట్లకు పరిమితమైన నీకు రాజధాని విషయంలో, రాష్ట్రం బాగు కోసం మాట్లాడే విషయంలో, లేకుంటే బాగు కోసం నిర్ణయం తీసుకునే విషయంలో ఒక క్లారిటీ లేదా అని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేము అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దార్శనికతతో, పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో, లోకేష్ బాబు గారు లౌక్యంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే, ఈరోజు ఏ చిన్న తప్పు జరుగుతుందా, లేకుంటే లేని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఈరోజు మీరు ప్రజల్లోకి పోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు ఒకసారి పునరాలోచించుకోండి. మీకు ఎవరో ఒక తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా మీ మంచి కోరినట్లు మాకు అనిపించడం లేదు. కాబట్టి అనవసరంగా ఇలాంటి మీడియా సంస్థల మీద, ఆ మీడియా సంస్థలు ఉన్న నిజాలను బయటికి తీసుకొచ్చే సమయంలో, ఈ క్రమంలో వారి మీద మీరు దాడులు చేసి రాష్ట్రంలో ఏదో అల్లకల్లోలం చేయాలనుకునో, లేకుంటే ఇంకోటి ఏదో చేయాలనుకుంటే మీ యొక్క మూర్ఖపు ఆలోచనలు, గతంలో ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు మీరు చేసి అరాచక పరిపాలన చేసినందుకే ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజులు కూడా నడుచుకోవాలని చెప్పేసి టీడీపీ నాయకులుగా మేము పిలువగలుగుతా ఉన్నాం. వెన్నెముకలేని నాయకులు తయారన్నారని చెప్పి పరుష పదాలతో చేయడం చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము దీని మీద ఏబిఎన్ మీద చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు చట్టం అంటే, న్యాయం అంటే, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉంది కాబట్టి మీకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి న్యాయం చేసి మనుషుల విలువలను కాపాడమని చెప్పేసి మేము దీన్ని కోరుకుంటున్నాం. ఇట్లా కావాలి ఇంత బాణం పొట్టేసుకుని కదా సార్ 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 విషయం చెప్పండి సార్. ఏం లేదు సార్, 4 మంది ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ పై రాధాకృష్ణ ఛానల్లో వైఎస్ఆర్సీపీ లీడర్లను భవిష్యత్తులో సభ్య సమాజం తలదించుకునే రకంగా ఘోరమైన వర్షతో మాట్లాడడం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు ఏ రకంగా తయారైనారంటే, జగన్మోహన్ రెడ్డి చెబితే వాళ్ళ భార్యలను కూడా, చెప్పాలంటేనే మాకు చాలా బాధగా ఉంది, భార్యలను కూడా చెల్లెళ్ళుగా చేసేసుకొని వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి తయారైనారు. వెన్నెముక లేని నాయకులు లెక్క తయారన్నారని చెప్పి పరుష పదాలతో చేయడం చెప్పింది.
ఆంధ్ర రాష్ట్రమంతా మేము దీని మీద ఏబిఎన్ మీద చట్ట ప్రకారము న్యాయ ప్రకారము చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు చట్టం అంటే న్యాయం అంటే పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉంది కాబట్టి మీకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి న్యాయం చేసి మనుషుల విలువలను కాపాడమని చెప్పేసి మేము మీకు ఇది పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నాం సార్ తమరికి. దీంట్లో అతను చెప్పిన వాయిస్ ఎవిడెన్స్ సహా ఉంది సార్. నాలుగవ తేదీ వీకెండ్ బై ఆర్కే అని ఏబిఎన్ ఛానల్లో పచ్చపార్టీకి వంతపాడుతున్నటువంటి రాధాకృష్ణ సభ్య సమాజం మహిళలు తలదించుకునే రకంగా కామెంట్స్ చేయడం అనేది ఎంత ఘోరం. మీ ద్వారా నేను రాధాకృష్ణని అడుగుతా ఉన్నాను, నీకు చెల్లెళ్ళు లేరా? నీకు తల్లి లేదా? నీకు భార్య లేదా? మా వెన్నెముక గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కసారిగా మా జగనన్న ఒక్క చిటికేస్తే రాధాకృష్ణ నీ ఛానల్ ఎక్కడే కానీ తిరగలేదు. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేవలం నువ్వు ఎక్కడి నుంచి తయారైనావు అనేది 1,00,000 మంది చూసినారు. ఒక సైకిల్ మీద నుంచి నీ జీవిత ప్రయాణం మొదలైంది. ఈరోజు నీ బ్రోకరేజీ పనులకు చంద్రబాబు నాయుడుకి చేసుకుంటా ఉన్నావా, ఎవరికి చేసుకుంటా ఉన్నావా చేసుకో. మా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్, అంతు చూడ్డానికి ఎవరు వెరవరు, ఎవరు భయపడరు. నీవు అంత పరుష పదజాలం వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మావిగన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీ విధానం మాట్లాడుకో, మా విధానం మేము చెప్తాము. ప్రజలు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి హర్షిస్తారు. నీవు ఆ రకంగా మాట్లాడము, భార్యలను చెల్లెళ్లను ఏమా మాటలు జాగ్రత్త. మేము మొన్న హైదరాబాద్కు పోయి నిరసన తెలపడం జరిగింది. స్టేట్ అంతా నిరసన తెలుపుతూ ఉన్నాము. నీ మీద అన్ని రకాల చర్యలు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ప్రతి అధికారికి ప్రతి ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నీకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, అప్పుడు కూడా నీకు సరైన టైంలో బుద్ధి చెబుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మేము మమ్మల్ని సతాయించిన వాళ్ళను, మా మీద వేసిన వాళ్ళని ఎవరిని వదలం, తరిమి కొడతామని చెప్పేసి మరొక్కసారి చెబుకుతూ, నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానము, మానవత్వము, పత్రికా విలువలు ఉంటే నీవు బేషరతుగా నేను చెప్పింది తప్పు, నేను ఇంకోసారి చెప్పను అని క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇప్పుడైనా చివరి అవకాశంగా ఉంది కాబట్టి నీకు హితవు పలుకుతా ఉన్నాను. లేని పక్షంలో అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాం. నమస్కారం. మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్క కూలీకి 500 రూపాయలు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఉపాధి హామీ కార్మికునికి 500 రూపాయలు కల్పించాలి.
మౌలిక సదుపాయాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు ఓకే. ఈ నెల 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు అనంతపురం జిల్లా నుండి బండ్లపల్లి గ్రామం వరకు పాదయాత్ర పెట్టింది. ఈ పాదయాత్ర సందర్భంగా ఈరోజు పత్తినారాయణ గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరుగుతుంది. ఇవాళ ఉపాధి హామీ కూలీలకు తక్కువ కూలీలు పడుతున్నాయి. వాళ్లకు నెలకు రోజువారీ కూలీ 500 రూపాయలు ఇవ్వాలి. అలాగే పనిచేసే దగ్గర చలువ పందిళ్ళు వేయాలి. వాళ్లకు నీళ్లు వసతులు ఏర్పాటు చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 90% నిధులు ఇచ్చేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్తా ఉన్నారు. ఇప్పుడే మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కాబట్టి ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చిందో 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అలాగే ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో కలిసి వాళ్ళ సాధక బాధలను తెలుసుకొని మరి ఇక్కడ కూలీలు పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళ చట్టాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అందులో మరి ఎండాకాలం వస్తే గుడారులు వేసి టెంట్ వేసి మజ్జిగిచ్చి మరి ఏదైనా హార్ట్ సోకాలను అనే వ్యక్తులు ఉంటే వాళ్ళకి మరి మెడిసిన్స్ మరి సదుపాయాలు కూడా గవర్నమెంట్ నుంచే చేయాలనేది మరి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మరి శివయ్య గారు అందులో భాగంగానే కూలీలతో మమేకమై వాళ్ళ సమస్యలను తెలుసుకుని మరి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో మరి ఎంత కూలీ పడుతుంది, ఎంత కూలీ అనే చట్టాన్ని కూడా మరి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి పార్లమెంటులో మరి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్న మరి సిపిఐఎం నాయకులు మరి వాళ్ళు 2004లో మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సీఎంగా ఉన్నారు. మరి ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే దాన్ని పార్లమెంటులో మరి పోరాటం చేసి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనుమత సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ద్వారానే జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది. కాబట్టి మరి ఈరోజు మనం జరిగే 10, 11, 12వ తారీఖు మరి పాదయాత్రకి జాతీయ నాయకులు జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు మరి మరో జాతీయ కార్యదర్శి నారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఉజ్వల ఈశ్వరయ్య గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి మీరంతా మీకు అవకాశం ఉంటే ఈ గ్రామం నుంచి కూడా జరగబోయే పాదయాత్ర కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కూడా తెలియజేస్తూ నేను వ్యవసాయ కార్మిక సంఘం స్టేట్ కౌన్సిల్ సభ్యుడిని, ఆఫీస్ బేరర్ని. నా పేరు కమ్యూనిస్ట్ పార్టీ మండల సమితి సభ్యుడిని సంజీవుల్ని. వేరే అడిగితే మా వర్గ అవసరం లేదు. వాడు కింద పడినాడు, మా వాడు కింద పడినాడు. రొమ్ములు వచ్చినాయంటే మా వర్గ అవసరం లేదు, బయట చూపేరంటుంది మేడం. మా వాడు కింద పడినాడు. ఏమంటే బయట చూపితే మీరు ఇక్కడ అవసరం లేదు, బయట చూసుకోవాలి. వాళ్ళు చాలా ఇబ్బంది ఉంది. నేను టైంలో వాళ్ళు మేడం చూడండి, కండిషన్ ఉంటుంది, మీరు బయట చూసుకుంటున్నారు. మీకు ఏం చేయాలి?
అయ్యో లేదు మేడం, నా వరకు నడుచుకుంటూ రావడం లేదు. మేడం నేను ఎప్పుడు రాను హాస్పిటల్ లేకి. నేను ఈరోజు ఎమర్జెన్సీ వచ్చిన, నేను వస్తే మీరు ఏమంటారు తొలగరాకుండా ఎవరన్నా కానీ తొలగరాకుండా ఇంత దగ్గర డాక్టర్స్ ఉన్నారు, కింద మాకు తెలుసు మేడం, అది ఎమర్జెన్సీ వచ్చినా మేము నేను చూడని చెప్పానా ముందే డాక్టర్ మా ప్రాణం ఇంతకుముందు పెట్టే మా ఫాదర్ తీసుకొని వచ్చినాము. యాక్సిడెంట్ పెట్టకపోతే 10 నిమిషాలు మా ఫాదర్ చనిపోయినాడు ఈ హాస్పిటల్లో. మీకు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ పెట్టలేదు ఎవరు చెప్పారు మేము మేడం ఇతను కింద పన్నాడు మేడం, ఇక్కడ వరకు కనిపించొద్దండి. లేదు చేతులు మా ఫాదర్ మా నాయకులకు మాకెట్టుంటే పెట్టే పంపించిన మేడం. ఎప్పుడు మిగతా పరిస్థితి ఉన్నది మాకెట్టుంటే మేము నాయకులు మేము చూడండి పరిస్థితి. మీరు వేసుకుంటే మీరు చేసుకొని ఎవరు విశ్వాసం చేసుకుంటారు పోతారు హాస్పిటల్ ఎక్కడ పోతారు. మేడం ఆర్గ్యుమెంట్ అనవసరము, మా కండిషన్ చూడండి. మాకు ఆర్గ్యుమెంట్ అనవసరం, మాకు ఆర్గ్యుమెంట్ అనవసరం. మేము వెళ్ళిపోతాం, మేము బయటికి వెళ్ళిపోతాం. ఓపీ కడదొస్తున్నారు, అది ఇరెగ్యులర్ ఉంది కదా. నువ్వు ఎండ్ అయితే నీకు ఓపీ పెట్టి ఎండ్ అయితే ప్రతి మనిషికి ఓపీ ఉండదు. డాక్టర్స్ ఇక్కడ నుంచి వస్తారు, ఇబ్బంది ఉండదు వాళ్ళకి. కింద పన్నాడు కొంచెం మళ్ళీ చేస్తారు. రేపు ఎమ్మెల్యే గారితో కూడా కలుస్తామా? రేపు ఎమ్మెల్యే గారితో కలుస్తాను. నేను ఏమైనా రాలేదు, వెళ్ళిపోతాం మేము. ఇక్కడ మా నాయన కూడా పోగొట్టుకునే నేను. చేస్తాం లేదు, ఇబ్బంది పడతారు చేయకుంటే నేనే మారుస్తాను. నొప్పి ఉంది అంతే, చేత నవ్వు నొప్పి ఉంది, దగ్గర ఉందా, ఆయాసం ఉందా, ఏం లేదా ఇప్పటికైతే ఇంకా అంతే. నొప్పి ఒకటే కదా. నాకేమో అసలు నేను వెళ్ళిపోతాను. నాకు తెలియదు మేడం ఉంటే మేడం లోపల అన్నారు. నేను నువ్వు ఉన్నావు, నేను ఈ రోజు వచ్చాను చెప్తాను. నేను ఓపెన్ గా హాస్పిటల్ దగ్గర నేను రావడం లేదు. ఈ రోజు వచ్చాను నేను. బైక్ స్లిప్ అయిందా? అదే కదా, నువ్వు మామూలుగా పడితే ఎక్కువ తిరగవు, ఏదైనా బండి మీద బలంగా పడితేనే ఇరిగేది. అదే కదా చెప్తున్నా కదా నేనే. ఏ నీళ్ళు వేసుకుంటే నీట్గా రావు, వస్తాయి కదా. మరి ఎప్పుడు చేసేది డాక్టర్లు చూసుకుంటుంటారా అవన్నీ? పైకి తెచ్చిస్తారు, కొట్టండి నీళ్ళు వేసి నీటికి వస్తుంది. ఎప్పుడన్నా కానీ ఇంటే ఘోరంగా పెడుతున్నారు. బయట బాగా
ఫాదర్ తీసుకున్న సేఫ్ ఇచ్చినాము, ఏమో రెస్పాండ్ రాలేదు మాకు. నైట్ మా సేఫ్లో ఇదిరా మా ఫాదర్. మేము తీసుకొచ్చి మా నేనేమంటానంటే నేను ఎమర్జెన్సీ అన్నప్పుడు మీరు లేచి రావాలా. నేనేమంటే మీరు వాళ్ళకంటే మీరు ఎదురు కదా. ఏం పడింది చెప్పాలి. గుర్తుపెట్టుకున్నా హాస్పిటల్ లాగే ఉంటాను. ఎక్కడ కన్నుంది కదా చేసింది. వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీ ఎన్ని చేస్తున్నారు చెప్పండి. అవును ఎన్ని ఇంత ఘోరంగా ఇంత తక్కువ ఇప్పుడు ఇప్పుడు 10 కల్లా వాళ్ళు స్టార్ట్ ఎండాకాలం 9:30 ఆశావర్కర్ల మీటింగ్ పెట్టండి. నేను చెప్తా ఈరోజు ఎంతమంది వచ్చినారు. ఫస్ట్ వాళ్ళకి ఏమైనా 9వ తేదీకి వాళ్ళకే స్పెషల్గా వాళ్ళు ఇంకా వాళ్ళకి అడ్వర్టైజ్ చేయడానికి అదే మనకే రమ్మనండి. ఫస్ట్ యూపీఎస్సీ చేస్తారు. ఎందుకమ్మా అక్కడ రమ్మని మళ్ళీ ఇక్కడికి రమ్మని లేటు కాదా. 9వ తేదీ గైనకాలజిస్ట్ చూస్తారు. అర్థమైందా? మీరు ఆ పని ఇక్కడికే రావాలి. అరే ఎంబీబీఎస్ డాక్టర్ చూడడం మీద గైనకాలజిస్ట్ చూడడం మీద ఎవరా మేడం? మరి నేను మాట్లాడతాను. కాబట్టి నువ్వు రావాలి కదా. ఇది తీసుకున్నాడు ఒక్క పదాన్ని చూస్తున్నా నేను. వాళ్ళకు 9 కల్లా చూడండి. ఏమేసేది 9 అందరూ కూర్చోండి. అందరూ కూర్చుండాలి. అంటే మిమ్మల్ని ఇంకా రోజు అడగడం లేదు. ఈఎంఎస్సీ రోజు ఏంటి అడుగుతున్నాము. మీరు హెల్త్ కార్డు ఓపెన్ తీసుకుంది వేస్తాము, తీర్చండి. చేయకపోతే చేయాలి. 5 మంది వస్తాయి కదా. ఎంఎస్సీ 10 మంది అనుకో. ఎక్కడ చూసి 5 మంది వస్తున్నారు. మనకే రావాలి, మనకే టార్గెట్. ఖచ్చితంగా మీరు ఫస్ట్ మీ మెడికల్ ఆఫీసర్ మీరు బిఎస్సీ డాక్టర్ ఈసారి 9th రోజు ఖచ్చితంగా నేను వస్తా. మీ అందరూ వచ్చిండాలి. ఆశావర్కర్స్ మొత్తం వచ్చిండాలి. మొత్తం వచ్చి ఇదే చేసుకుంటండి, చేసేయండి. అట్లా చిన్న ఇంతమంది జనాభా ఉంది. వాళ్ళ కోసమే వేరే వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం లేదు. ఫిజిషియన్లో అందుకే పిఎంఎస్ డెంటల్ అందుకే ఆయన డ్యూటీ ప్రతి కేసు ఇది చేసుకోవాలి. అబ్బాయి కూడా పెట్టేసేయండి. పిఎంఎస్ఏ రోజు ఎవరికి సెలవులు చేస్తే ఎవరికి చేయద్దు. పిఎంఎస్ఏ రోజు మీరు అన్ని చెకప్ అయిపోయి ఉండాలి. బీపీ ఏమైనా ఇబ్బంది ఉందా, ఫిజిషియన్ చెకప్ అయిపోయి ఉండాలి. ఏదైనా ఉండి డాక్టర్స్ ఉండాలి. స్కాన్ అయిపోయి ఉండాలి. మీకు కావాలంటే అమ్మాయిని తీసుకోండి కదా. ఈరోజు హెల్ప్ కావాలంటే తీసుకోండి. ఏదంటే ఒక డాక్టర్ ఉద్దేశం ఉన్నారమ్మా. ఎన్నో లేదా 9 పడిందా? ఎన్నో కానుకో ఫస్ట్ కానుక ఎక్కడైనా ఎక్కడ పెద్ద హాస్పిటల్ మామూలు కానుక సిజేరియనా? మామూలుగా అయినా సరే. ఈసారి ఇక్కడే చేస్తాను. ఓకేనా? ఇవేమ్మా తోడుకు వచ్చింది కానీ చాలా చేసేయండి. ఆ ఫిజిషియన్ చూడండి. ఫిజిషియన్ చూపించు. ఏదైనా కానమ్మా ఒక హాస్పిటల్కి వచ్చిన పని చేసి ఉండాలి. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎక్కడ నేను చెప్పే కదా. పెద్ద కొద్దిగా కట్ చేసి పెద్దకి ఇవ్వండి. తర్వాత అబ్బా నెంబర్ ఏ ఓపీ నెంబర్ లేదు. ఫోన్ నెంబర్
ఏముండదు, రాయడమే లేదు వాళ్ళు. ఏం రాస్తున్నారు? మరి ఇక్కడ రాసుకోవాలి కదా. అది ఒక్కసారి అర్థమైంది. ఉండాలి. అబా ఇప్పుడు క్రియేట్ అవుతుంది. అబా నెంబర్ ఉంటుంది కదా, ఐడి నెంబర్ వచ్చింది కదా. ఏ ఐడి నెంబర్ క్రియేట్ అయితే మనం కొట్టడానికి అవసరం లేదమ్మా. ఇట్లా అబా చేశారు కదా, ఒక ఐడి నెంబర్ వచ్చింది కదా లేదా, అబా ఐడిది మనకు ఒక నెంబర్ వచ్చింది కదా, దాని కంప్యూటర్ సీరియల్ నెంబర్, ఏ డాక్టర్కి వెళ్ళి ఏం నెంబర్ అని వస్తుంది, పియాట్రికా ఓటీ గైనిక్ కదా అన్న, అది రాయాలి కదా. దాన్ని రాస్తే కదా ఆ డాక్టర్ కొట్టుకునేది. ఇప్పుడు మేము కొట్టామంటే మాకేం చేస్తారు, మాకు వచ్చేసి అది స్క్రీన్ ఐడి నెంబర్ స్కాన్ది వచ్చేస్తుంది కంప్యూటర్లో. రాకపోతే నెంబర్ రాసుకుంటే మనం కొట్టడం ఈజీగా ఉంటుంది డాక్టర్కి.